ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా కర్రీస్ అండ్ శారీస్ అండ్ ఆల్సో నేను కూడా మళ్ళీ వచ్చేసాను మీకోసం. ఈరోజు ఏం చేస్తున్నావు? అంటే నేను ఈరోజు అన్నం వండుతున్నాను. రోటీయా చపాతీ చూడండి. చపాతీ, వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూర చేస్తాను, రొట్టె చేస్తాను. రొట్టె హాఫ్ నేనే తీసుకున్నాను కొంచెం. చపాతీ చేస్తాను. क्या बना दूँ? टमाटे प्याज हरी मिर्ची बैगन साला बनाती हूँ. तेल डाल को बादाम डालती हूँ. కొంచెం దూరం ఉండాలి మనం. కొంచెం దూరం ఉండక 2 స్పూన్లు నూనె వేసానా. अब हमें तेल डालने को సౌండ్ చెప్పాలి. తాలింపులోకి ఒక ఎండుమిరపకాయ, కొంచెం తాలింపు దినుసులు, ఎన్ని వేస్తున్నావు? కొంచెం కొంచెం తాలింపు దినుసులు. తాలింపు దినుసులు ఏగుతూ ఉన్నాయి. ఏగిన తర్వాత ఏం వేసుకోవాలి? ఉల్లిపాయ ముక్కలు. అమ్మో, ఉల్లిపాయ ముక్కలు. హాయ్ ఉల్లిపాయలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఏం వేసుకోవాలి మనం? ఇప్పుడు మనం మళ్ళా వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ గారు వంకాయ గారు వంకాయ గారు కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్, కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అల్లం చిన్నపాయ పేస్ట్. నెక్స్ట్ ఏం వేసుకున్నాం? కొబ్బరి పేస్ట్ కూడా వేస్తుంది. కొంచెం కొబ్బరి పేస్ట్, అల్లం చిన్నపాయ పేస్ట్ వేసాను. కొంచెం అలాగే వేగింది కదా, వంకాయ ముక్కలు కూడా వేస్తున్నా. వేగుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెమే సాల్ట్ అంట. గడ్డిగా సాల్ట్, కొంచెం దగ్గరకు వచ్చేస్తాను నేను వీడియో మధ్యకి. సాల్ట్, పసుపు చిట్టుగా వేసావు, కొంచెం ఎక్కువ అయ్యి. మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకోసం నేను చాలా దగ్గరికి వెళ్తున్నాను. ఇలా వేగుతూ ఉంటాయి. వేగిన తర్వాత చూడండి, కొంచెం మెత్తబడింది కదా ముక్కలు. మెత్తబడంగానే మనము ఏమేమి వేసుకోవాలి? టమాటాలు. టమాటాలు, మా టమాటా దోస్తు టమాటా. టమాటాలు కొంచెం కారం, ఒక స్పూన్ కారం,
కారం, అమ్మమ్మ కారం వేసేసిందా? కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. చిట్టికనా? చిటికెడు గరం మసాలా. ఇంకా ఎలాగుందో మంచిగా రెడ్డిగా బాగుందా మామ? సరే దీంట్లో నీళ్ళు వేస్తావు ఇప్పుడు. చిట్టిక్క నీళ్ళ కిస్ కిస్ కిస్. ఇసుక కొంచెం నెయ్యి. కొంచెం అంటే కొంచెమే నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. అమ్మ ట్యాప్లో నీళ్ళు వెళ్తున్నాయి. నెయ్యి. సో ఫ్రెండ్స్ మూత పెట్టి ఇప్పుడు చపాతీ. అమ్మ కూర పెట్టేసి చపాతీ ముందు ఇస్తా. చపాతీ గారిని అవన్నీ చూద్దాం. చపాతి గారు కొంచెం తీసుకున్నప్పుడు సో ఫ్రెండ్స్ చపాతీ ప్రాసెస్ కూడా ఈరోజు మా అమ్మమ్మ చెప్పేసింది. చపాతీకి అమ్మమ్మ కొంచెం వాటర్ వేసావా? కడిగావా? వాటర్ వేసిండ్రా? పిండి ఫ్రెండ్స్. స్టవ్ పెట్టేద్దాము. I am very tired. You సో ఫ్రెండ్స్ చపాతీ ప్రాసెస్ అందరికీ తెలుసుండొచ్చు. ఒకసారి కూడా మీతో నేను షేర్ చేస్తాను చపాతీ ప్రాసెస్. సో ఫ్రెండ్స్ ఇగోండి ఈ రోటీ రోటీ ఇది పిండి ఉంది కదా, చపాతీ పిండి అంటే జనరల్ స్టోర్స్లో మనకి దొరికింది. గోధుమ పిండి. ఆ గోధుమ పిండి అంటే దొరికిద్ది. సో తర్వాత ఏం చేసుకోవాలి, నీళ్ళు వేసుకొని ఇగోండి ఇలా ఇగోండి స్లైమీగా వచ్చేదాకా కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, తక్కువ నీళ్ళు వేసుకోకూడదు. ఎక్కువగా ఏం వేసుకోకూడదు, తక్కువగా ఏమవుతుంది, ఈక్వల్ టు వేసుకోవాలి కదా అమ్మమ్మ? ఒక్క చపాతీ పడిపోయింది. చపాతీ నెంబర్ 1 రెడీ. బట్ చపాతీ నెంబర్ 2 కూడా రెడీ అయిపోతున్నారు. అమ్మమ్మ చెమటలు పట్టే. అమ్మమ్మ చపాతీ కాలుతుంది, కొంచెం చూడు. సో ఫ్రెండ్స్ సీజర్స్తో మా అమ్మమ్మ మ్యాగ్నీ చేస్తుంది ఈరోజు. చూడండి కొంచెం నూనె, దీంట్లో మనకు సరిపడ్డా నూనె. ఫ్రెండ్స్ అమ్మమ్మ తీయన దీన్ని. ఫ్రెండ్స్ చూడండి కింద ఇలా కాలుతుంది.
అమ్మ తీయనా కొంచెం కాలుతుంది. ఓహో చపాతి గారు చాలా రెడీగా ఉన్నారు ఈరోజు. ఎందుకో చపాతి నంబర్ 1 రెడీ. చపాతి నెంబర్ 3 కూడా రెడీ అయిపోయినారు. విరిగిపోతే నాకు భయం వేసింది. ఎలా చేస్తావు అమ్మమ్మ ఇంత పెద్ద చపాతి? కొంచెం చపాతి నంబర్ 3 खिलाड़ी चपाती. సో ఫ్రెండ్స్ ఇలా మనం చూసారా ఫ్రెండ్స్? తీసే అమ్మమ్మ పైన ఇలా కాలేదు సరిగ్గా. మన కూర కూడా రెడీ అవుతుంది. చూడండి వేడిగా ఉంది ఫ్రెండ్స్. కూర వండుతుంది, చపాతీ రెడీ అవుతుంది. చపాతీ నా ఫేవరెట్ టాపిక్. ఏంటమ్మా చేస్తున్నావు? ఓ మన ఇక్కడ వచ్చేసి చపాతీని మాత్రం చపాతీ పడండి సరిగ్గా. అమ్మమ్మ చపాతీ సరిగ్గా పడట్లేదు చూడు ఫ్రెండ్స్. ఒక చపాతీని రోస్ట్ చేసేసాను. దాంట్లో వచ్చేసి పుదీనా, దీంట్లో వచ్చేసి ఆలుని మనం బాయిల్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి అంతే కదా. అమ్మమ్మ దీన్ని రోస్ట్ చేసి నూనె కూడా పెట్టాను దీని మీద. చపాతీ కూడా రెడీ అవుతుంది. అమ్మమ్మ నువ్వు ఎలా చూస్తున్నావు అమ్మమ్మ? చూసినారా ఫ్రెండ్స్? కూర ఉడికింది. చపాతీ చపాతీలోకి కూర యమ్మీగా ఉండిద్దా? బాగుంది. చాలా బాగుంది, టెంప్టింగ్ ఉంది. బాబా చపాతీ చపాతీ, దోశ, ఇడ్లీ, చపాతీ 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 మై ఫేవరెట్.
చపాతీ రెడీ అవుతాయి తర్వాత మనం ఈ చపాతీ చూస్తుందాం. सीधा दिखा शायद यहाँ कहीं हो सकती है. ఇక్కడ జస్ట్ నైఫ్ పెట్టేసాను నేను. ఐ థింక్ రెడీ అవుతుంది ఏమైనా ఈ రోటీ, ఐ మీన్ చపాతీ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు చపాతీ మనకు రోస్ట్ అయ్యేలాగా ఉండేది, క్రిస్పీగా ఉండి సాఫ్ట్గా ఉంది. రెండు అవుతుందా అమ్మమ్మ? టమ్మీ. जल्दी से కొంచెం చూసేద్దామండి. లైట్గా నూనె పోసాయి, నూనె ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. టూ సైడ్ అప్లై చేయాలమ్మమ్మ. గోధుమ పిండితో చేసుకుంటేనే చపాతీ బాగుంటుంది. యమ్మీగా ఉండిద్ది. हो गया वो होता है. हो गया तो कर दो. రోస్ట్ అయింది. మంచిగా కాలిందమ్మమ్మ. ఇది వచ్చేసిందా? పార్క్ వెళ్ళి వచ్చావా? నైట్ అయిపోయినా మూసేస్తున్నారు. 6కి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది. స్కూల్లో పోయి పడింది, వాటర్ వేసి కొంచెం ఆరేసా. ఇక్కడ తీసుకెళ్ళావు కదా చపాతి పిండి. లేవు, మూసేస్తుంది. వేరే అంటే ఇంకా మూసేస్తుంది. 6కి వెళ్ళావు కదా, ఇప్పుడు వచ్చావేంటి అమ్మా? అయిపోయిందా? అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చపాతి మంచిగా సర్కిల్గా రావాలంటే ఇలా చేసుకోవాలి. మూసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఆయిల్ బాయ్. ఇక్కడికి వెళ్ళిపోయింది. నాన్నమైతే గోధుమ పిండి వేసిన చపాతీకి తీసేస్తున్నా. అక్కడేమో మూసేస్తుంది. అంత ఫస్ట్ ఎంత ఫాస్ట్గా వచ్చావా? పక్కనే కదా ఈయన వచ్చిపోయి. మూసేస్తుంది. అన్ని పార్కు మూసేసి ఉంది కదా అమ్మమ్మ, ఇప్పుడే కదా మూసేసి ఉండిద్ది. అమ్మో నా భయం. నువ్వు చపాతీని కట్టుకోకు, మళ్ళీ ఇరిగిపోయిద్ది. ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి ఇలా ఆయిల్తో పెట్టేస్తుంది మా
రోస్ట్ అవ్వాలి సరిగ్గా రోస్ట్ అవ్వలేదు అమ్మమ్మ. ఠుంగ్ ఠుంగ్. మనకి సబ్స్క్రైబ్ చేయటం లేదు చెప్పు. సో ఫ్రెండ్స్, సిల్వర్ ప్లే బటన్ రావాలంటే మనకి ఒక సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే తొందరగా ఎక్కువ వీడియోస్ చేస్తాం. ఇంకా మనం చేయాల్సిన మంచి వంటలు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. సంక్రాంతి పండగలు, ఇన్ని పండగలు వస్తున్నాయి ఈసారి. పిండి వంటలు ఉన్నాయి. ఈద్ వస్తుంది, ఇంకా బక్రీద్ వస్తుంది, ఇంకా చాలా పండగలు వస్తుంది. దసరా, దీపావళి. శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో ఎక్కువగా శ్రావణ మాసం చూడండి మా అక్కది కూడా మిక్స్ చేసేసాను. శ్రావణ అదే వింటారు. శ్రావణ మాసం అది వచ్చేసింది. నాకు తెలుగు కొంచెం जादू मत है सत्य जसवाग ओजी नंबर ఒక చెట్లో కవర్ చేసాడు. So friends, if you like this video, please like, share, subscribe and comment. Thank you. Bye. చూపి మనం ఎట్లా తయారు చేస్తాం రెండు. So friends, if you like this video, please like, share, subscribe and comment. Thank you. Bye. Bye bye. Ishki all. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిచ్కావ్. అక్సర్ దాన్న చే. So friends, if you like this video, please like, share, subscribe and comment. Thank you. Bye. Chiku. రాకొద్ది. ఏం చాలా హైట్ ఉంది. చపాతీలకి కూర రెడీ. చపాతీ రెడీ. So friends, అమ్మమ్మ ఇది తాతయ్యదా? అందరికి. if you like this video, please like, share, subscribe and comment. Thank you. Bye. Kishka.